ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి దినాన్ని దేవునికి అర్పించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని స్తుతించుదాం. మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకై దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమాన్ని మీ మధ్యలో తీసుకురావడానికి దేవుడు అత్యధికమైనటువంటి కృపను నాకు చూపుతూ ఉన్నాడు. పిల్లరా, మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. సో ఇది దేవుడు నాతో మాట్లాడితేనే, నా ద్వారా అంటే నేను ప్రకటించేటువంటి సువార్త, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడితే నేను మాట్లాడగలను, లేకపోతే నేను మాట్లాడలేను. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు నాలో ఉండి బోధకుడిగా ఉండి మనందరికీ బోధిస్తూ ఉన్నాడు అనేటువంటిది సత్యం. పిల్లారా, ఈ దినం కూడా దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాటను ఈ దినం కూడా మన శ్రద్ధగా విందాం. దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నాతో మాట్లాడే దేవుడు తండ్రి, మా హృదయాలు, మా అంతరంగాలు నీ సన్నిధిలో ఆనందించినట్లుగా, నిన్ను ఘనపరచునట్లుగా, నిన్ను మహిమపరచునట్లుగా మమ్మల్ని నీకు అర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినం కూడా నాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలను తెప్పరిలో చేయండి దేవా. మమ్మల్ని ఆనందభరితులుగా చేయండి తండ్రి. దేవా, మా అంతరంగంలో సత్యాన్ని నింపండి ప్రభువా. దేవా, నీ సన్నిధిని నింపండి ప్రభువా. నీ అగ్నిని నింపండి, నీ అభిషేకాన్ని నింపండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఆనందించాలి ప్రభువా. దేవా, నీవే తండ్రి అనేకమైనటువంటి వాక్యముల ద్వారా, మాటల ద్వారా ఓరడింప చేయండి, ఆదరించండి. ప్రతిరోజు నువ్వు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నావు తండ్రి. మీ ఆదరణ మాకెంతో ముఖ్యమైనటువంటిది. ఈ దినం కూడా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి, విడుదల, స్వస్థత, ఆరోగ్యంతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయ దినం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించి యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతిరోజు మనం అనేక విషయాలు వింటా ఉన్నాం. మత్తయి సువార్త 16:18 నుండి దేవుడు నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. దేవుడు మిమ్మల్ని, నన్ను కడుతూ ఉన్నాడు పిల్లారా. ప్రతిరోజు మనం కట్టబడుతూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన మందిరాలుగా, పరిశుద్ధమైన మందిరాలుగా, జీవము గల దేవుని మందిరాలుగా, దేవునికి నివాస స్థలాలుగా కట్టబడుతూ ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రమే కాదు, ఈ సంఘానికి, ఈ యొక్క కట్టబడేటువంటి కట్టడానికి కూడా దేవునికి స్తోత్ర. దేవుడే ప్రభు అయి ఉన్నాడు, యేసుక్రీస్తే ప్రభు అయి ఉన్నాడు. ఆయన మన ప్రభువు, ఆయన మన రక్షకుడు. ఈదిన కూడా అనేకమైనటువంటి వాక్యాల్లో నుండి దేవుడు మన కడుతూ ఏ విధంగా బలపరుస్తాడు. ఆయన పరిపాలనలో, ప్రభు అంటే ఆయన పరిపాలన, ఆయన అధికారం, ఆయన ఆధిపత్యం ఇదంతా కూడా ప్రేమతో కూడింది, కనికరంతో కూడింది, దయతో కూడింది, జాలితో కూడింది. ఇదేనా కూడా పిల్లారా, దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు. మాథ్యూ చాప్టర్ 28 verse 18 through 20. లెట్ us read. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారు పరలోకములోను ఈ భూమి మీద సర్వాధికారి. And Jesus came and spoke unto them, saying, all power is given unto me in heaven and on earth. In heaven and on earth. పరలోకములోను ఈ భూమి మీదను యేసు క్రీస్తు వారు సర్వాధికారం కలిగి ఉన్నాడు. He has power. సర్వాధికారి, అధికారం అంతా కూడా యేసు ప్రభుదే. హల్లెలూయా. ఈ రాజ్యాలన్నీ యేసు ప్రభుకి
లోబడాలి. మనుషులందరూ యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించాలి. యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రాలు. యేసు క్రీస్తు రాజ్యాలన్నిటికీ కూడా, అధికారులందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అదే ప్రభు చెబుతూ ఉన్నాడు. సర్వాధికారి అంటే ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడ చెప్పుకున్నాడు నేను దేవుడిని అని అంటాడు. ఆయన చనిపోక ముందు దేవుడిని అని చెప్పుకోలేదు. ఎందుకో తెలుసా? మానవుడిగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడిని అని చెప్పుకున్నాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. He was buried up. He died for our sins. He died for our curse. He died for our... సో యేసు క్రీస్తు వారు మన కోసం, మన పాపము, మన రోగము, మన శాపం కొరకు చనిపోయాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు 3వ దినాన్ని. ఆయన లేచిన తర్వాత చెబుతూ ఉన్నాడు. యోహాను భక్తుడు, అపోస్తులుడు, ఆయన రాస్తున్న ప్రకటన గ్రంథంలో కూడా చెబుతూ ఉన్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17 and 18. ప్రకటన గ్రంథం 1:17-18, 1వ అధ్యాయం 17-18 మీరు చదివితే, ఇదిగో నేను చనిపోయినను తిరిగి లేచాను, నేను సజీవుడను, యుగ యుగాలు సజీవుడిని అని అంటా ఉన్నాడు. పాతాళము యొక్కయు తాళపు చేతులు, మరణము యొక్కయు తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయి అని అంటాడు. దేవునికి స్తోత్రం. తాళపు చెవిని ఆయన కలిగి ఉన్నాడు పిల్లారా. సర్వాధికారి. మనం చెప్పుకున్నాం ఆయన దూతల మీద, అధికారుల మీద, అందరి మీద అధికారి అని పేతురు రాసిన పత్రికలో కూడా పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇచ్చు. నామములోనికి అన్నాడు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఇవ్వకూడదని అంటారు కొంతమంది. యేసు నామంలోని ఇవ్వాలంటారు. ఇక్కడ అన్నాడు యేసు ప్రభువారు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి. ముగ్గురు ఒకే నామాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. నేమ్స్ అనలేదు ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకటై ఉన్నారు. నేమ్స్ కాదు, ఒకే నేము, ఒకే పేరు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసు ప్రభు మనతో ఉండేవాడండి. ఇది నేను చెప్పాలనుకుంది. ఈ సర్వాధికారి, ఈ సర్వ సృష్టికర్త, ఈ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు, ఆయన సదాకాలం మనతో ఉంటాడు. హల్లెలూయా. అదే చెబుతా ఉంది. టీచింగ్ దెమ్ to observe all things whatever I have commanded you, and lo, I am with you always, even unto the end of the world. Praise the Lord. End of the world. ప్రపంచములో ఈ భూమి మీద మీరున్నంత వరకు నేను మీతో ఉంటాను అంటా ఉంటాడు. దేవునికి అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవుడు, ఉన్నతమైన దేవుడు మన దేవుడు, మహోన్నతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనకు తోడుగా ఉంటానంటున్నాడు పిల్లారా. మనతో ఉంటానంటున్నాడు. మీ కష్టాల్లో మీతో ఉంటాను, మీ బాధల్లో మీతో ఉంటాను, మీ వ్యాధుల్లో, మీ రోధంలో, మీ కన్నీళ్లలో నేను మీకు తోడుగా ఉంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, కరువు వచ్చినా, కాటుక వచ్చినా మీకు తోడుగా ఉంటారు. మనుషులు మనల్ని విడిచిపెడతారు. బాగున్నప్పుడు అందరు ఉంటారు. మన కష్టాలు ఉన్నప్పుడు విడిచిపెడతారు. నా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు నాకు ఎవరు తోడుగా లేరండి. కానీ నేను బాగున్నప్పుడు నా దగ్గర కొంచెం బాగానే ఉన్నాడు, తినటానికి ఏదైనా మనం పెడతాడు అని చెప్పి దేవుని స్తోత్రం. అలాగే దేవుడు నన్ను ఉంచినందుకు, నా కష్టాల్లో నాకు తోడుగా ఉంది దేవుడు ఒక్కడే పిల్లారా. నా బాధలో, నా శ్రమలో, నా ఇబ్బందుల్లో, నేను కలవరపడిపోయిన స్థితిలో, ఒంటరితనంగా ఉన్న స్థితిలో, జాన్, ఐ యామ్ విత్ యూ అని అన్నాడు. ఎందుకు బాధపడుతున్నావు జాన్? ఎందుకు దిగులు పడుతున్నావు? నేను నీతో ఉన్నాను కదా.
అందరినీ విడిచిపెట్టిన నేను విడిచిపెట్టలేదు కదా అని చెప్పాడు యేసు ప్రభు. నిన్ను విడవని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను మర్చిపోని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఎన్నడూ కూడా త్రోసివేయని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:5-6లో కూడా ఈ వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. హెబ్రీస్ చాప్టర్ 13 verse 5 and 6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి, తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును నిన్ను విడవను, నేను ఏమాత్రం నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెట్ యువర్ మేనర్ ఆఫ్ లివింగ్ బీ వితౌట్ covetousness and be content with such things as ye have, for he hath said, I will never leave thee nor forsake thee. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. నరమాత్రుడు నాకేం చేయగలడు? నరులు మిమ్మల్ని భయపెడతారు పిల్లరా, సమస్యలు భయపెడతాయి. ఒక్కోసారి కొన్నిసార్లు మన లోపలే స్వరం వినబడతా ఉంటుంది, నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు. ఎలాగా? గాబరా పడతాం, గందరగోళ పరిస్థితికి వెళ్తాం, బీపీ రైజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అలాంటి సమయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. భయపడొద్దు, సమస్యలు భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు, ఏమవుతుందో ఎలాగవుతుందని భయపడదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్మకం మాత్రం ఉంచండి. యేసుప్రభు అనేక సార్లు చెప్పాడు, నమ్మకం మాత్రం ఉంచుము, నీ కుమార్తె చనిపోయి నీ కుమార్తె తిరిగి బ్రతికిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నమ్మకం ఉంచుకున్నాను, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయను అని అంటాడు ఒక తండ్రి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పిల్లలు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. సో దట్ వీ మే బోల్డ్లీ సే ద లార్డ్ ఈజ్ మై హెల్పర్ అండ్ ఐ విల్ నాట్ ఫియర్ వాట్ మ్యాన్ షల్ డూ అంటు మీ. మనుషులు ఏం చేస్తారండి? మనకి ఏం చేస్తారు? చంపుతారు, అంతే కదా. మహా అంటే ఎక్కువ అంటే దోచుకుంటారు, మానభంగాలు చేస్తారు, శీలం దోచుకుంటారు, ఆడవాళ్ళని మోసం చేస్తారు, చంపేస్తారు, ఇంకంతకంటే ఏం చేయలేరు కదా. బాధ పెడతారు, అప్పుల పాలు చేస్తారు, వేధిస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, కల్పించి మాట్లాడతారు, తప్పుడు సాక్ష్యాలతో. ఎవడైతే మోసం చేస్తాడో, ఎవడిలోనైతే కుళ్ళు ఉంటుందో, ఎవడిలోనైతే కంపు ఉంటుందో, చెడ్డది ఉంటుందో, పనికిరానిది ఉంటుందో, పనికిమాలిది ఉంటుందో, అది రాలి కింద పడిపోయింది. ఒక సామెత ఉంది, చెట్టు అంట కుళ్ళిపోయిన దాన్ని తనతో ఉంచు కాదు, కింద పడేస్తుంది. ఒక దినం వస్తుంది పిల్లారా, నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను కృంగదీసిన వారు, నిన్ను నలగగొట్టడానికి, అవమానించటానికి, వేధించటానికి, దూషించటానికి, నిన్ను చులకన చేయటానికి, నిన్ను అప్పుల పాలు చేయటానికి, నీ దగ్గర ఉన్నదంతా దోచుకోవటానికి ఎవరైతే సాహసించారో వారు దేహి అంటే నీ దగ్గరకు వచ్చి అడుక్కుంటారు, లేదా పశ్చాత్తాపడకపోతే కుళ్ళిపోయి చనిపోతారు, కుళ్ళు పట్టి చనిపోతారండి. వ్యాధులతో, రోగాలతో, అప్పుల పాలైపోయి రోడ్ల మీద పిచ్చోళ్ళలా తిరుగుతూ మెంటల్ ఫెలోస్లా చనిపోతారు. తెలుసా? ఏ కట్టెలోనైతే నొప్పుంటుందో ఆ కట్టె బూడిదైపోయింది. అసూయ, ద్వేషము, క్రోధము, కక్షలు. మనుషులు ఏం చేస్తారండి? నిన్ను ఏం చేయలేరు. నీ దేహాన్ని చంపువానికి భయపడొద్దు. నీ దేహమును, నీ ఆత్మను తీసుకొని వెళ్ళి నరకములో వేయ శక్తి గలవానికి భయపడండి, దేవునికి భయపడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆది కాండం నుండి కూడా. ఆది కాండ 28వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 28 verse 10 through 22. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు
ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి హారాను వైపు వెళ్తా ఉన్నాడు. బేర్షబా నుండి హారాన్, అంటే బేర్షబాలో వాళ్ళ తండ్రి నివసించేవాడు, ఇస్సాకు, రాహేలు. అయితే రాహేలు తన యొక్క అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా, రాహేలు ఇస్సాకు ఇద్దరు కూడా, నువ్వు నీ మేనమామ దగ్గరికి వెళ్ళు, లాబాన్ దగ్గరికి వెళ్ళి అని చెప్పారు. ఎందుకంటే యోసేపు దగ్గర తప్పుగా ప్రవర్తించాడు యాకోబు. తల్లి మాటిని, తల్లిదండ్రులు కాదులే, తల్లి మాటిని, తన స్వభావం కాదది. కానీ చిన్నప్పుడు తనే ముందుండాలని ఆశపడేవాడని, ముందు తనే జన్మించాలని పెనుగులాడాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమందికి ఉంటుంది అట్లా పెనుగులాట, నేను ముందుండాలి. చూడండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటుందండి కామన్గా. అది పెద్ద తప్పేం కాదు. నేను బాగా చదువుకోవాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి, నేను బాగా డబ్బులు సంపాదించాలి, తప్పేం కాదు. నెంబర్ 1గా ఉండాలి, గొప్పగా ఉండాలి, అధికారిగా ఉండాలి. కానీ ఇతరులను బాధ పెట్టడము, ఇతరులని గాయం చేయటం, ఇతరులను తొక్కివేయటం, అణిచివేయటం తప్పండి. కానీ యోసేపు తను ఇష్టంగానే అమ్మేసేసాడు జ్యేష్ఠత్వ హక్కుని. ఆహారం కోసం, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న యోసేపు లాంటి భ్రష్టుడెవడైనా, వ్యభిచారెవడైనా ఉండాడేమో నీలో జాగ్రత్త, పరిశీలన చేసుకుని అంటాడు బైబిల్. యోసేపు తప్పది, యాకోబు తప్పు కాదు. యాకోబు యథార్థంగానే ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ కొంతమంది మోసగాడు, యాకోబు అబద్ధికుడు, యాకోబు క్రూరుడు, నీచుడు అన్నట్లు మాట్లాడతాడు. కొన్నిసార్లు చేసి ఉండొచ్చు అతను. కానీ యాకోబు యొక్క స్వభావం ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది 11వ వచనం, ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఒక స్థలంలోకి వచ్చిన తర్వాత అతడు అలసిపోయాడు, రాత్రి అయిపోయింది. సో తను నిద్రపోవటానికి, విశ్రమించడానికి ఇష్టపడ్డాడు. ఎవ్వరు లేరు. అమ్మ నాన్నలే బేర్షబాలో ఉండారు, హారాన్లోనే లాభాన్ని ఉండాడు, మధ్యలో ఎవరు లేరు, చుట్టుప్రక్కల ఎవ్వరు లేరు, తనున్న స్థలంలో ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉండాడు. ఇలారా, నీ ఒంటరితనంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది 12వ వచనంలో. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉంది, దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేరి. భూమి మీద నిలబడి ఉంది, దాని కొనలేమో ఆకాశానికి అంటుకున్నాయి, దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఈ కలగన్నాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. తన ఒంటరితనంలో, తన యొక్క అలసిపోయిన స్థితిలో తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. అన్న విషయంలో భయం ఉంది, అన్న దగ్గర నేను మోసం చేశాననే భయం ఉంది. మోసం చేశాడు, తల్లి చెబితేనే మోసం చేశాడు. అక్కడేమో ఏశావు అడిగితేనే ఇచ్చాడు. ఏశావును మోసం చేయలేదు, కాకపోతే అడిగాడు, నేను నీకు కూరగా పెట్టాలంటే, నీకు అన్నం పెట్టాలంటే నాకు నీ జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేసేయమన్నాడు. ముందుండాలనుకున్నాడు, బాగుండాలనుకున్నాడు, దీవెనకరంగా ఉండాలనుకున్నాడు, ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నాడు. నేను బాగుండాలి, మంచిదే కదండి. ముందు నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటేనే కదా అనేకులు దీవెనకరంగా ఉండేది. అదే దేవుడు ఒక అద్భుతాన్ని చేసాడండి ఇక్కడ. దేవుడు యాకోబు జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని నేను చదివించాలని ఈ వాక్యం చెబుతా ఉన్నాను. ఒంటరోడిగా పనుకున్నాడు. బాధ ఉంది, దిగులుంది, దుఃఖం ఉంది, కన్నీళ్లుండి, భయము, ఆందోళన ఎన్నో ఉండి యాకోబు యొక్క హృదయంలో, జీవితంలో. కానీ మంచి కలగంటా ఉన్నాడు. ఒక నిచ్చెన భూమి మీద ఉంది, అది దాని కొనలు ఆకాశాన్ని అంటుకున్నాయి, దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. వావ్. And he dreamed, and behold, a ladder was set up on the earth, and the top of it reached to heaven. And behold, the angels of God were ascending and descending on it. Praise the Lord. 13, verse 13. Genesis chapter 28, verse 13. 28వ అధ్యాయము ఆది కాండము
13వ వచనం. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీ తండ్రి అయిన. అద్భుతమైన మాట కదండి ఇది నిజంగా. అసలు వాస్తవంగా అబ్రహాము తాత, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నేను, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుణ్ణి. నీవు పండుకొని ఉన్న ఈ స్థలము, ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలంలోనే నిద్రపోయాడండి యాకోబు. దేవుని స్తోత్రం. బాధలో ఉన్న యాకోబు, దుఃఖములో ఉన్న యాకోబు, భయములో ఉన్న యాకోబు, ఒంటరిగా ఉన్న యాకోబు, తల్లి తండ్రిని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, తను పెరిగి పుట్టి పెరిగిన ఆ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి యాకోబు ఎక్కడికి వచ్చాడు తెలుసా? దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం యొక్క దేశములో, ఆ స్థలములో, ఇశ్రాయేలు ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క స్థలములో, మెయిన్ ప్రాంతంలో యెరూషలేములో పనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీవు పండుకొని ఉన్న ఈ భూమి, నువ్వు నిద్రపోతున్నటువంటి ఈ భూమి, ప్రైజ్ ది లార్డ్, నీకిస్తాను, నీ సంతానానికి ఇస్తాను. దేవుడు నీ బాధల్లో ఆదరిస్తాడు పిల్లారా. మీ కష్టాల్లో, మీ వేదనలో, మీ దుఃఖంలో, మీ కన్నీటిలో, మీ ఒంటరితనములో, ఓడిపోయిన స్థితి, లేక భయాందోళనలో, కుమిలిపోయిన స్థితిలో ఉన్నావా? మీరు ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ నేను అనేక సార్లు కుమిలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఆదరించాడు, ఓదార్చాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నా వేదనంతా తీసేసాడు, నా దుఃఖం అంతా తీసేసాడు. జీవితం అనేది ఒక పోరాటం అండి. కుటుంబ జీవితం కూడా ఒక గొప్ప పోరాటం. క్రైస్తవ జీవితము, క్రీస్తునందు జీవితం ఇంకా అద్భుతమైన పోరాటం. మనము ఈ పోరాటంలో జయం పొందటానికి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు ఒంటరివాడు కాదు. ఇప్పుడు కారణం ఏంటంటే దేవుడు యాకోబుతో ఉన్నాడు. నీ ఒంటరివాడు కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఆర్థిక పరమైన ఇబ్బందులతో కుమిలిపోయారు, కుటుంబ సమస్యలతో వేసారిపోయారు, విసుగు చెందారు. నానా రకాలైనటువంటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులతో మీరు చాలా విషయాలలో బాధలకు గురయ్యారు, నిందలకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడికి నడిపియాలి అక్కడ నడిపిస్తాడు. అసలైన స్థలంలోనికి యాకోబు నడిపించడండి. ఇన్ని జరగటానికి కారణం ఏదైనా కానీ, ప్రతి కీడు, ప్రతి నష్టము, ప్రతి దుఃఖము, ప్రతి వ్యాకులు మన మేలు కొరకేనని గుర్తుపెట్టుకోవాలి. యాకోబుకి అంత శ్రమ వచ్చింది, అంత కష్టం వచ్చింది. ఇంటి దగ్గర ఉండలేకపోయాడు. ఏశావు యాకోబుని చంపేస్తాడని భయంతో తల్లిదండ్రులు పంపించేశారు. కానీ దేవుని చిత్తం అది. యాకోబు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం యొక్క దేశానికి వచ్చాడండి. అక్కడ నిద్రపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలాన్ని, ఈ భూమిని నీకిస్తాను, నీ పిల్లలకిస్తాను అంటున్నాడు దేవుడు. And behold, the Lord stood above it and said, I am the Lord, God of Abraham, thy father, and the God of Isaac. The land whereon thou layest, to thee will I give it, and to thy seed. To thee, నీకు ఇది ఇస్తాను, and wow, to thy seed, నీ సంతానానికి ఇస్తాను, నీ పిల్లలకి ఇస్తాను. నిన్నే కాదు పిల్లరా, నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ పిల్ల తరాలు దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. అదే యాకోబుతో ఆ దినం మాట్లాడాడు. అప్పటి వరకు ఆ స్థలంలోనికి రాలేదు వాళ్ళు. ఇంకా వేరే స్థలాల్లోని నివాసం చేస్తూ ఉన్నారు. బేర్షెబాలో ఉన్నారు. కొన్నిసార్లు ఈజిప్టుకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం.
14 వచ్చిన, ఈ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుముల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. వాహా, ఇసుక రేణువుల్లా చేస్తాను నీ సంతానాన్ని. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణానికి వ్యాపిస్తావు. అబ్రహాముతోనే కాదు పిల్లారా, దేవుడు ఇస్సాకుతో చేశాడు, అలాగనే యాకోబుతో కూడా చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలతో కూడా చేసాడండి. నేటికి ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉన్నాయి. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఈ వాగ్దానము ఈ భూమి మీద ఉన్న ఇండియాకు కూడా వర్తిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఇండియాను దీవిస్తాడు. ఇశ్రాయేల్ ద్వారా అమెరికా దీవించబడుతుంది, యూకే దీవించబడుతుంది, ఆస్ట్రేలియా దీవించబడుతుంది, న్యూజిలాండ్ దీవించబడుతుంది. ఈ భూమి మీద ఉన్న 230 కావచ్చు, 50 కావచ్చు, ఎన్ని దేశాలన్నా ఉండని ప్రతి దేశము దీవించబడుతుంది. అదే వాగ్దానం ఇది. భూమి యొక్క వంశములన్నీ కూడా నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. అండ్ దై సీడ్ షల్ బి యాజ్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్. వావ్. అండ్ thou shalt spread abroad to the west and to the east and to the north and to the south, and in thee and in thy seed shall all the families of the earth be blessed. నీయందు నీ సంతానమందు ఈ భూమి మీద ఉన్నటువంటి వంశాలు, కుటుంబాలు, దేశాలు అన్నీ దీవించబడతాయి. ఫ్యామిలీస్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో. హల్లెలూయా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. అక్కడ యేసుప్రభు అన్నాడు కదండి, నిన్ను విడవను, మిమ్మల్ని విడవను, మీకు తోడుగా ఉంటాను. ఈ వాగ్దానం ఆది కాండములు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన వాగ్దానాలండి. అప్పుడే దేవుడు అందుకే అన్నాడు యేసుప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయము 50 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే వెళ్ళండి, లేకపోతే 30 నుండి చదువుకుంటే వెళ్ళండి. అద్భుతమైన విషయాలు. 50 నుండి మీరు చదువుకుంటూ వెళితే అక్కడ యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, యేసు ప్రభువుకి మధ్యలో జరిగినటువంటి కొన్ని సంభాషణల్లో యేసు ప్రభు అన్నాడు, అబ్రహాము నన్ను చూడాలని, నన్ను చూస్తానని సంతోషించాడు, నన్ను చూసి సంతోషించాడు, నన్ను చూడాలని సంతోషించాడు. హల్లెలూయా. నన్ను చూసి సంతోషించాడు. హల్లెలూయా. అబ్రహాముని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినట్టు మాట, నన్ను చూశాడు అబ్రహాము. హీ సా మీ అబ్రహాం. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను. పిల్లరా, దేవుడు మీతో ఉండాడని గుర్తుపెట్టుకోండి. మీ శ్రమలో మీతో ఉన్నాడు. ఒంటరితనంలో ఫీల్ అవుతున్నారా? దిగులు పడతా ఉన్నారా? మీ గురించి, మీ పిల్లల గురించి, మీ అప్పుల గురించి, మీ వ్యవసాయ భూమి గురించి, మీ గృహాన్ని గురించి దిగులు పడుతున్నారా? లేకపోతే ఇంకా సమస్యలు మీతో ఉండయా? ఏదన్నా మీ రోగం గురించి కావచ్చు, షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, క్యాన్సర్ అని, పెయిన్స్ అని, అంటే జాయింట్ పెయిన్స్, స్పైనల్ బ్యాక్ పెయిన్ అని, ఇంక ఈ విధంగా చెప్పుకుంటా పోతే హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ప్రేగుల్లో ప్రాబ్లం, కడుపులో ప్రాబ్లం, చెప్పుకుంటా పోతే పిల్లరా ఎన్నో సమస్యలు. భయపడుతున్నారా? భయపడద్దు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ కష్టాల్లో మీకు తోడుగా ఉంటాడు, మీ బాధలో మీకు తోడుగా ఉంటాడు, మీ ఒంటరితనంలో మీకు తోడుగా ఉంటాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు పిల్లారా. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. మీ కష్టం ఏదైనా, మీ రోగం ఎంతట ఘోరమైందైనా, క్రూరమైంది, నీచమైంది, ఎంతో ఘోరమైన రోగాలు ఉంటాయి కొంతమందికి. ఆ రోగాలన్నిటి నుండి కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే సెలవించిన వాగ్దానాన్ని నీతో నెరవేర్చుకోవడానికి నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను కాపాడుతాను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని అంటూ ఉన్నాడండి. ఇన్ ఆల్ ప్లేసెస్ whether thou goest and will bring thee again into this land,
ఫర్ ఐ విల్ నాట్ లీవ్ థీ అంటిల్ ఐ హ్యావ్ డన్ దట్ విచ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు ది ఆఫ్. ప్రైజ్ ది లార్డ్. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అందుకే యెరూషలేములో ఆ ప్రాంతాల్లో దేవుని మందిరం కట్టించారు ఇశ్రాయేలీయులు. ఆ దినంలో సొలొమోను కావచ్చు, బబులోను, ఇంకెలా చెప్పుకుంటా పోతే హేరోదీయులు కట్టించారు. బబులోను వాళ్ళు కూడా సహకరించారని కూడా ఒక చరిత్ర చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఎనీహౌ, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానికి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు, దానికి బేతేల్ అని పేరు పెట్టాడండి మనోడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, దేవుడు నాకు తోడై ఉండి ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసినట్ల యెహోవా నాకు తోడై ఉండును. హల్లెలూయా. యెహోవా నాకు దేవుడై ఉండును, తోడు కాదు, దేవుడై ఉండును. ఆమేన్. So that I come again to my father's house in peace, then shall the Lord be my God. యెహోవా నాకు దేవుడై ఉంటాడు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఇక సర్వమై ఉంటాడు. ఇక ఆయనే, ఇక ఏ గత్యంతరం లేదు, లేకపోతే ఏది కూడా నాకు అవసరం లేదు. ఇక ఆయన తప్ప ఎవరు నాకు లేరు, ఉండరు, ఉండకూడదు అనేది చెబుతూ ఉంటారు. హల్లెలూయా. పిల్లారా, మీ కష్టాలు ఏదైనా కానీ, మీ బాధలు ఎంత గొప్పవైనా కానీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడుగా ఉంటాడండి. ఇశ్రాయేలీలు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1 నుండి 8 వరకు చదువు. డిట్రానమీ చాప్టర్ 31 verse 1 through 8. మోషే ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లైనను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, 120 సంవత్సరాలు ఉండే నాకు అంటున్నాడు మోషే. ఇక మీదట నేను వచ్చుచు పోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నేను మీతో వస్తా పోతా ఉండలేను, ఇక ముసలోండి కాబట్టి. అయినా దేవుడు యొర్దాను దాటొద్దన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాడు. యొర్దాను దాటొద్దని చెప్పాడు నన్ను. ఎందుకంటే కొట్రా బాబు అని అంటే మాట్లాడరంటే కొట్టాడు. ఇది చేసింది మోషే తప్పు. ఇశ్రాయేలుని దూషించాడు. ఇశ్రాయేలీల్లో యేసుక్రీస్తు ఉన్నాడు కదా అని చరిత్ర చెబుతుంది. దూషించకూడదు దేవుని బిడ్డల్ని. ఎవరు దూషించకూడదు. దేవుని బిడ్డల్ని, సేవకుని అస్సలు దూషించకూడదు. క్రైస్తవ, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. దేవునికి స్తోత్రం. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన ఆమోరీల రాజులైన సీహోనునకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసిన ఆ ప్రకారముగాని ఈ జనమునకును చేయును. యొర్దాను దాటి నువ్వు వెళ్ళేటట్లు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లుగా యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. మీకు దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది నెరవేరుస్తాడు. మీరు దాటి వెళ్ళేటట్లు చేస్తాడు, స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాడు, మీ నివాసాలను స్థిరపరచుకునేటట్లు చేస్తాడు.
మీరు ఎవరికి భయపడకుండా యుద్ధం చేసే సమయంలో మీ మీదకి వచ్చినటువంటి ప్రతి జనాన్ని, రాజులను సహితము ఆయన దూరం చేసేస్తాడు, లేకపోతే చంపివేస్తాడు కూడా. మాట భూమి మీద లేకుండా చేస్తాడు, తుడిపి వేస్తాడు. అది ఇశ్రాయేలీయులకు చేయబడిన వాగ్దానం. యాకోబుకు చేసిన వాగ్దానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానం. ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 500 సంవత్సరాల తర్వాత మోషే వచ్చాడు. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత 500 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు కదా, 400 సంవత్సరాలు శ్రమ పొందారు కదా, 30 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు కదా. అంతకుముందు అబ్రహాం ఉన్నాడు కదా. సో మోషేని దేవుడు ఎన్నుకొని వాగ్దానం చేసినట్లుగాను ఒక ప్రవక్తను పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయులు విడిపిస్తానని వాగ్దానం చేశాడు. బానిసత్వంలో నుండి ఆయన తీసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మోషే మాట్లాడుతున్నాడు, నేను యోర్దాను దాటి రాను, మీరు వెళ్ళండి, యెహోషువ నీకు దేవుడు తోడుగా ఉంటాడు అని అంటా ఉంటాడు. 5వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లుగా యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరంగా ఉండండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో వచ్చువాడు దేవుడైన యెహోవా, నీకు తోడుగా ఉంటాడు ఆయన. దేవుడు తోడుగా ఉంటే ఇంకేముందండి. ఆమేన్, హల్లెలూయా. దేవా, మా ప్రజలతో, మాతో, మా స్నేహితులతో, మా అందరితో ఉన్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాయే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. మీరు వెళ్ళే ప్రతి స్థలంలోనికి దేవుడు మీతో వస్తాడండి. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు మీతో ఉంటాడు. మీ కన్నీళ్లు తుడుస్తాడు, మీ కలవరాన్ని తీసేస్తాడు, భయాన్ని, ఆందోళన అంతటిని పారద్రోలుతాడు. మనుషులు ఎవరైనా మీకు విరోధులుగా ఉంటే, బాధ పెడుతూ ఉంటే, కృంగదీస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే వారిని గద్దిస్తాడు. వారిని గద్దించినా వినకపోతే నలిపివేస్తాడు కూడా, అణిచివేస్తాడు కూడా, తీసేస్తాడు కూడా. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నువ్వు వారితో వెళతావు, నువ్వు వారికి స్వాధీనపరుస్తావు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశములో మీరు ప్రవేశిస్తారు అని చెబుతున్నాడు మోషే. అప్పుడే చెప్పేసేసాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుమని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. ఇశ్రాయేలీలతో చెప్పాడు మోషే, ఇటు యెహోషువతో చెబుతా ఉన్నాడు, యెహోషువా భయపడొద్దు, జడియొద్దు, దిగులు పడొద్దు. అలా పిల్లారా, ఇదేనో దేవుడు మీతో చెబుతూ ఉన్నాడు. ఈ సమస్యల్లో, ఈ బాధల్లో, మీ నిందల్లో, అవమానాల్లో భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నాడు, యెహోషువ తోడుగా ఉన్నాడు, నీకు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-9 వరకు చదువుకుందామండి. జాషువా చాప్టర్ 1 verse 1-9. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువకి తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు కదా, ఉండాడా లేదా ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. మోషే చనిపోయాడు ఇక. సో ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పటి వరకు మోషేతోనే మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. ఎవరినైతే లీడర్గా ఎన్నుకుంటాడో, ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడతారో వారితో మాట్లాడతాడు. ఇప్పుడు అందరితో మాట్లాడతాడు, విశ్వాసులందరితో కూడా. కానీ నాయకులతో స్పెషల్గా మాట్లాడతాడు. దేవుడు అధికారంలో పెట్టిన అధికారులతో స్పెషల్గా మాట్లాడతాడు. దేవుని కొరకు నియమించుకున్నటువంటి నాయకుడు స్పెషల్గా దేవుని స్వరం వింటాడండి. వాస్తవం అది. ఎస్, ఐ నో ఇట్.
38 సంవత్సరాలుగా నేను వింటా ఉన్నాను. నా జీవితాన్ని గురించి, నా పిల్లల జీవితాన్ని గురించి, పరిచర్య గురించి, అనేకుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒట్టిగా మాటలు చెప్పొద్దు. ఏదైనా దేవుడు మాట్లాడితే చెప్పండి, లేకపోతే లేదు. దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళాలి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. unto the land which I gave to them, even to the children of Israel అంటా ఉంటాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుడు మీకు ఇస్తాడు. ఇచ్చును గాక. అది ఆమేన్ అని పలకండి. అది అలాగా జరుగును గాక. మీ జీవితంలో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని స్వాధీనపరుస్తాడు దేవుడు. ఏ విధమైన సాతాను శక్తులు పని చేయకుండా చేస్తాడు. మీరు యూనివర్సిటీలో అడుగుపెట్టినా, కాలేజీలో అడుగుపెట్టినా, స్కూల్లో అడుగుపెట్టినా, లేకపోతే ఏదైనా ఆఫీసులో అడుగుపెట్టినా, లేకపోతే ఏదైనా పల్లెటూరు కావచ్చు, ఒక పట్టణం కావచ్చు, ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు కావచ్చు, ఏ స్థలంలో మీరు ఉన్నప్పటికీ యాకోబుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాం ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్న దేవుడు, ఇశ్రాయేలీలు మోషేకు తోడై ఉన్న దేవుడు ఇశ్రాయేలీలకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువతో మాట్లాడి నడిపిస్తూ ఉన్నాడు. 4వ వచనం, ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ షల్ ట్రెడ్ అపాన్ దట్ హ్యావ్ ఐ గివెన్ అంటు యూ యాజ్ ఐ సెడ్ అంటు మోసెస్. 4వ వచనం చదువుదాం. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. చక్కగా సరిహద్దును కూడా చెబుతున్నాడండి ఇక్కడ. ఇశ్రాయేలీలకు ఒట్టిగా ఆ దేశంలో వాళ్ళు ఉండటానికి అంత కాపుదల, భద్రత వారు కలిగి ఉండటం లేదు. అది వాగ్దాన దేశము, వాగ్దాన ప్రజలు, వాగ్దాన దేశములో ఇశ్రాయేలీలు ఉన్నారండి. ఎస్, ఇది దాదాపు 4000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, ఇశ్రాయేలీలతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు. అలాగనే స్వాధీనపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పింది ఏదైనా చేస్తాడు పిల్లరా. దేవుడు తోడుగా ఉంటాడు. జరిగే వరకు, అది నెరవేర్చే వరకు, దేవుని మాటను నెరవేర్చే వరకు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భూమిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలములో దేవుడు చెప్పింది చేస్తాడు. ఆమేన్. జరుగును గాక. మీకు మేలు కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక, మీరు విస్తరించుదురు గాక, ఫలించుదురు గాక, మీరు స్వాధీనపరుచుకుందురు గాక. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నువ్వు బ్రతికే ప్రతి రోజుని దేవుడు కౌంట్ చేసి లెక్కించల్లా చెబుతా ఉన్నాడండి. ప్రతి దినం కూడా ఎవడు కూడా నీ ఎదుట నిలబడలేడు. యెహోషువతో చెప్తాడు. అది ఈ దినం దేవుడు నీతో చెబుతా ఉన్నాడు, మీతో చెబుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ డైరెక్ట్లీ. నేను మోషేకి తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉందును. దేర్ షల్ నాట్ ఎనీ మ్యాన్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ thee or you all the days of thy life. As I was with Moses, so I will be with you or with thee. I will not fail thee nor forsake thee. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. I will not fail thee nor forsake thee. నిన్ను ఓడిపోయేటట్లు చేయను, విడిచిపెట్టను, ఎడబాయను. Praise the Lord. Forsake. Hallelujah. Nor forsake thee. విడువను, ఎడబాయను. నువ్వు ఓడిపోయేటట్లు చేయి. నిన్ను ఓడనివ్వను. ఓడగొట్టడానికి ఎవడైతే నీ మీదకి వస్తున్నాడో వాడిని కూడా తుడిచివేస్తాను, లేకపోతే పారిపోయేటట్లు చేస్తాను. దేవుడు నీ విరోధుల్ని పారిపోయేటట్లు చేస్తాడు, పరిగెత్తేటట్లు చేస్తాడు. నీకు విరోధకు రూపించబడి ఏ ఆయుధం వర్తినకుండా
వర్ధిల్లదు. హల్లెలూయా. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిశ్చయముగా చేస్తా. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ ఎ గుడ్ కరేజ్, ఫర్ అంటు దీస్ పీపుల్ షాల్ thou divide for an inheritance the land which I swore unto their fathers to give them. వారి యొక్క పితరులకు ఇచ్చింది, వారి తల్లిదండ్రులకు ఇచ్చింది, లేకపోతే తండ్రులకు ఇచ్చింది వాగ్దానము. వారి తండ్రులకు ఇచ్చిన వాగ్దానం, నీ తండ్రికి చేయబడిన వాగ్దానం. మీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కావచ్చు, వారితో చేసిన వాగ్దానం మీతో కూడా చేస్తాడు, మీతో కూడా నెరవేరుస్తాడు. మీతో చేసిన వాగ్దానం మీ పిల్లలతో నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చేవాడు, ఆయన సమకూర్చేవాడు. పిల్లారా, ఆయన అనుగ్రహించేవాడు, పోషించేవాడు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను కరువులో ఉన్నప్పుడు నన్ను పోషించాడండి. యథార్థం చెబుతాను. నన్ను నడిపించాడు నా దేవుడు. దారి తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇక మరణమే శరణం అని అనుకున్నప్పుడు, ఇక ఈ భూమి మీద నేను ఉండను ప్రభు అని చెప్పాను. ఒకరోజు అయితే నా జన్మలో మొదటిసారి చెప్పాను, నేను ఉండను ప్రభు, నాకు ఇష్టం లేదు భూమి మీద ఉండటం, నన్ను తీసుకెళ్ళిపో అని అడిగాను. ప్రభు, నన్ను తీసుకెళ్ళిపోతావా? తీసుకెళ్ళిపో, లేకపోతే నా కారు తీసుకెళ్ళి లోయలో పడేస్తానని చెప్పాను. అట్లాగే చెప్పి దేవుడు. కానీ ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, జాన్, నేను నీతో ఉన్నా. నీకెన్ని కష్టాలు ఉన్నా, నీకెంత భయము, దిగులు, ఆందోళన ఉన్నా, నీ మీదకి ఎంత భయంకరమైనటువంటి ఆపద వచ్చినప్పటికీ, ఉరి వచ్చినప్పటికీ, అవమానము, నిందలు, చెయ్యని తప్పుకి శిక్షించబడటం నేను చూస్తూ ఉన్నాను, బాధ పెట్టడం చూస్తూ ఉన్నాను. పాల్ డేవిడ్ అనేటువంటి వ్యక్తిని నేను నమ్మాను. హైదరాబాద్లోనే ఉంటాడు, సేవ చేస్తాడు, సేవ. ఆ పాల్ డేవిడ్ ఒక స్నేహితుడిగా నాతో మాట్లాడాడు, నమ్మించాడు, బాగా నమ్మించి మాటలు చెప్పాడు. నన్ను భయంకరమైన ఉచ్చుల్లోనికి, ఊర్లోనికి తీసుకొని వెళ్ళాడు. చాలా వేదన చెందాను, చాలా భూమి మీద ఉండొద్దు అనుకున్న అతని ద్వారా. కొంతమంది మనుషుల ద్వారా మీరెన్నో అపాయాల్లోకి వెళ్తారు, ఆపదల్లోకి వెళ్తారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి అతను, అటు దగ్గరగా ఈసీఎల్ దగ్గరలోనే ఉంటారు, ఆ బండ్ల కూడా దగ్గరలో అప్పట్లో ఉండేవాళ్ళు అనుకోండి. సో రాజేంద్ర ప్రసాద్ ద్వారా కూడా చాలా బాధలు పడ్డారు. మెయిన్గా ఈ పాల్ డేవిడ్ అనేటువంటి అతని ద్వారా నేను ఎంటర్ అయ్యి ఆ శోధంలోనికి నాకు తెలియకుండానే వెళ్ళిపోయి, ఉరుల్లో ఉచ్చుల్లో చిక్కుకొని పోయి, ఇక ఉరితాడే నన్ను చెప్పాను కదా, కారు తీసుకెళ్ళి లోయలో పడేస్తానని. నువ్వు నన్ను గనక తీసుకోకపోతే కారు తీసుకెళ్ళి లోయలో పడేస్తాను. కానీ ఆ రాత్రి దేవుడు నాతో నన్ను బలపరిచాడు, నన్ను ధైర్యపరిచాడు. ఆ తర్వాత అనిపించింది, నేనా ఈ మాట లేదు, శోధన అది, వేదన, దుఃఖము, కన్నీరు, ఒంటరితనం, కుమిలిపోయిన స్థితి, విసుగు చెంది వేసారిపోయి విరక్తి చెందిన పరిస్థితుల్లో యెహోషువ కూడా చాలా బాధలో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖం. ఒక పక్క మోషే చనిపోయాడు, ఒక పక్క ఇశ్రాయేలీలతో బాధ ఎన్నో చూశాడు. మోషే దినాల్లోనే ఇశ్రాయేలీలు ఎంత క్రూరంగా, నీచంగా ప్రవర్తించేవాడు చూశాడు. ఇప్పుడు ఒంటరివాడైపోయాడు, దిగుల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు, నాతో మాట్లాడాడు దేవుడు. ఆ తర్వాత సుధాకర్ అని ఒక అతను విజయవాడలో ఉంటాడు, సుధాకర్. ఇవన్నీ కూడా సంస్థలు, LLBCM అని. ఈ సుధాకర్ అనే అతనేమో సురక్ష అని, ఆభరణ అని పెట్టి మోసాలు చేస్తారండి. అతని ద్వారా ఎంతో బాధపడ్డారు, ఎంతో దిగులు చెందాను, ఎంతో వేదన చెందాను. అతని సన్నిహితులు, అతని స్నేహితులు కూడా, వీళ్ళు ఒక టీములుగా ఉంటారు. ఒక టీములతో మీ జీవితంలో ఎంతోమంది టీముల ద్వారా మోసపోయారేమో, బాధపెట్టారేమో, కుమిలిపోయారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, భూమి మీద ఉండొద్దు అనుకునేటువంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయేమో. ఆ దినం దేవుడు నాతో మాట్లాడాడు, ఈ దినం దేవుడు నీతో మాట్లాడాడు. ప్రభు అన్నాడు, నీ కళ్ళతో చూడాలి జాన్, నీ చెవులతో వినాలి వారికి నేను చేయబోయేది. దేవునికి స్తోత్రం. ఆ హిమ్ అనే సంస్థతో స్టార్ట్ అయింది పని. నేను తెలియకుండా వెళ్ళిపోయానండి ఆ ఉత్సవంలోని. యథార్థం చెబుతున్నా, ఎంతోమందికి హెల్ప్ చేద్దామని. అప్పటికి నేను ఎంతోమంది చేస్తాను. ఆర్ఫనేజ్ ఉంది, అనాథాశ్రమం ఉంది, ఒక బిల్డింగ్ కట్టించిన వాళ్ళకి ఎన్నో మీటింగులు, స్వచ్ఛందంగా సేవ చేశాను. పల్లెలకి వెళ్ళి, పట్టణాలు, పల్లెలు, వీధులు
ఎన్నో సువార్త మీటింగ్లు పెట్టాను. ఇంత చేసిన వాడిని ఒక శోధన ఒక వ్యక్తి ద్వారా చూశాను. వ్యక్తులు మనుషులు భయంకరంగా ఉంటారండి. ఆ మనిషి ద్వారా వచ్చిన ఆ శోధన ఎన్నో రీతులుగా ఎంతోమంది మనుషులు భయం అనేది నన్ను ఎంతగానో పిరికితనంలోనికి నడిపించిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలండి, ఎంత డేరుగా ధైర్యంగా డేర్ అండ్ డాష్గా ఉండేటువంటి నేను కృంగిపోయింది. ఆ తర్వాత దేవుడు నన్ను బలపరిచాడండి. హతసాక్షిని కూడా అవ్వాలనుకున్నా నేనా చనిపోవాలనుకుంది లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా మంచిదే కదా, కష్టాలు బాధలు వచ్చి దేవుడు తీసుకెళ్ళినప్పుడే సేవలను చనిపోతాం. అలా దేవుని ప్రియ సహోదరి సహోదరు, నా దేవుడు నాతో ఇంకా ఎన్నో మాట్లాడాడు. అవి చెప్పలేము, కొన్నిసార్లు రావు, సందర్భాన్ని బట్టి వస్తాయి. కానీ ఎంతో బలపరచబడ్డాను దేవుడు లైఫ్లో. ఈ కళ్ళతో చూస్తున్నా, ఈ చెవులతో వింటున్నా, వినిపిస్తాడు పిల్లారు దేవుడు. మీకు వినటానికైనా ఉండండి, చూడటానికైనా ఉండండి. శత్రువులట్టు భోజనం సిద్ధం చేస్తాడు దేవుడు. దేవుడు అన్నాడు వాళ్ళని క్షమించేసే అన్నాడు. పాల్ డేవిడ్ని క్షమించేసేయి, రాజేంద్ర ప్రసాద్ని క్షమించేసేయి. వీళ్ళు సేవకులే, మంచి సేవ చేసేవాళ్ళే. మరి వాళ్ళు కూడా శోధించబడ్డారు. కానీ వాళ్ళ ద్వారా నేను భయంకరంగా శోధించబడ్డా. ఈ సుధాకర్ అనేటువంటి అతన్ని క్షమించేసేయి. సుధాకర్ తను విజయ్ అనేటువంటి అతను, ఇంకా రాజేంద్ర ప్రసాద్, అతనితో కూడా ఇంకో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. వీళ్ళు కూడా టెంప్ట్ చేస్తారు మనుషులు. టెంప్ట్ అయ్యారా మీరు? టెంప్ట్ చేయబడ్డారా? కొన్నిసార్లు అవుతుంది పిల్లలు. ఎంతోమందికి ఇంక హెల్ప్ చేయొచ్చు అనుకున్నా. ఇప్పుడు చాలామంది చేస్తున్నాను కదా, ఇంకెంతో హెల్ప్ చేయొచ్చు అనుకున్నా. కానీ ఉండాది పోయింది, ఆరోగ్యం పోయింది, పరువు పోయింది, జీవితం శాంతి సమాధానం కోల్పోయాను. అస్తావ్యస్తమైపోయి అసలు భూమి మీదే ఉండొద్దు అనుకున్నాను. ఎంత భయంకరమైనటువంటి మనుషులు ఉంటారండి భూమి మీద. వాళ్ళు బాగానే ఉండొచ్చు, వాళ్ళు బాగుండాలనే కోరుకుంటున్నాను నేను కూడా. దేవుడు అన్నాడు వారి కొరకు ప్రార్థన చేయవారు, బ్లెస్ చేయవారు, దీవించన్నాడు. నేను దీవిస్తున్నా. ఒకవేళ వారిలో మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, సరిదిద్దుకోకపోతే ఏ చెట్టు కూడానంట కుళ్ళిపోయిన పండును ఉంచుకాదంట, చెట్టు కింద పడేస్తుందంట. దేవుడు కూడా ఉంచుకాడు ఒక్కోసారి. అర్థమవుతుందా? మార్పు చెందటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, నీ తప్పును దిద్దుకోవటానికి. జక్కయ్యలాగా తను చేసిన తప్పును దిద్దుకున్నాడు. పేదలకి నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 అంతలు ఇస్తానన్నాడు. వీళ్ళు తప్పులు దిద్దుకోవట్లా. ఈ సంస్థలు, ఈ మనుషులు, ఈ పాస్టర్లు, ఈ దేవుని బిడ్డల సో కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటారు. ఎంతోమంది దినాల్లో మోసగాళ్ళు సేవకులుగా ఉంటున్నారు. జాగ్రత్త. అబద్ధికులు సేవకులుగా ఉంటున్నారు, విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు. గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్లు ఈ భూమి మీద ఉండయి. ఎంతమంది ఎన్ని రీతులుగా నిన్ను ఎదిరించినా కానీ యెహోషువను ఎదిరించారు, మోషేని ఎదిరించారు. ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాల్లో ఎంతో మంది మనుషులు, అలాగనే రాజులు, ఎంతమంది నిన్ను ఎదిరించినా కానీ పిల్లారా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడిని తోడుగా ఉంటాడు. విరోధుల్ని, శత్రువులందరూ దూరం చేసేస్తాడు. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలి. కీడు చేసినా కానీ వాడు కీడు చేయొద్దు, వాడికి మేలే చేయంటుంది దేవుని వాక్యం. నిన్ను దూషించేవాడిని దీవించంటుంది. కానీ అబ్రహాముతో ఒక వాగ్దానం ఉంది, నిన్ను శపించు వాడిని నేను శపిస్తాను, వాడిని నేను విడిచిపెట్టను అంటున్నాడు. జాగ్రత్త. దేవుడు క్షమిస్తున్నాడులే అని చెప్పి ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్ళారా? తప్పక మీరు ఒక దినం వస్తుంది, నీవు నీ కుటుంబము తరతరాలు శాపాన్ని తెచ్చుకుంటారు, ఉసురు పోసుకుంటారు. తరతరాలు దేవుని మాట విన్నటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు వాగ్దానాలు ఎలాగైతే స్వాధీనం చేసుకున్నారో, దీవెనలు పొందుకున్నారో, అలాగనే శాపం కూడా ఉంటుంది పిల్లరా. ఇశ్రాయేలు మీద కూడా అనేక సార్లు శాపం వచ్చింది తెలుసా? ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారు. విరోధంగా ఉండారు, వ్యతిరేకంగా ఉండారు, తిరుగుబాటు చేశారు. యేసు ప్రభుని ఎంతగానో అవమానించారు, నిందించారు, దూషించారు, హింసించారు, కొరడాలతో కొట్టారు, చంపల మీద కొట్టి గడ్డం పీకి ముసుకేశారు, గుద్దులు గుద్దారు, పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్ము వేశారు, అనేక రీతులుగా హింస పెట్టారు. యేసు శిలువ మీదకి ఎక్కించారు, మేకులతో కొట్టారు, పక్కలో బళ్ళిపోటు కొట్టారు. చెప్పుకుంటూ ఎన్నో రీతిలుగా యాజకులే
ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు అనేటువంటి జనాంగము దేవుని జనాంగం. దేవుని బిడ్డలారా, ఈ సహోదరుణ్ణి బాధ పెడతా ఉన్నారా? వేదనకు గురి చేస్తా ఉన్నారా? దుఃఖానికి గురి చేస్తా ఉన్నారా? జాగ్రత్త. దేవుని సేవకుడితో దేవుడు ఉంటాడు. దేవుడు ఏ సేవకుడైతే దేవుడిని కలిగి ఉంటాడో ఆ సేవకుడితో నువ్వు పోరాడి జయించలేవు, ఓడిపోతావు. నువ్వు జయిస్తావు యెహోషువ అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే నీవు నిబ్బరమ కలిగి, యెహోషువ గ్రంథం 1:7 జాషువా చాప్టర్ 1:7, యెహోషువ గ్రంథం 1:7. అయితే నీవు నిబ్బరమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చెయ్యాలి. జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చక్కగా ప్రవర్తించాలి, కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఓన్లీ బీ thou strong and very courageous, that thou mayest observe to do according to all the law which Moses my servant commanded thee. Turn not from it to the right hand or to the left, that thou mayest prosper whithersoever, praise the Lord, whithersoever thou goest. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. దేవుని వాక్యాన్ని వింటే, దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే, దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తే నువ్వు వర్ధిల్లుతావు. నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. హ్యావ్ నాట్ ఐ కమాండెడ్ thee, be strong and of a good courage, be not afraid, neither be thou dismayed, for the Lord thy God is with you or with thee, whithersoever thou goest. Praise the Lord. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో, ప్రతి మార్గములో, ప్రతి బాటలో, హల్లెలూయా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఈ బాధలు, నీ కష్టాలన్నిటినీ కూడా దేవుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెప్తాం. ఈ కుటుంబము మీరు బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవించబడాలని నేను కోరుకుంటూ ఈ సమయంలో ఈ మాటలు మన కొరకు దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు వందనాలు. వారి కుటుంబాల కొరకు, జీవితాల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించండి. భయపడకుండా, ధైర్యపడకుండా, కృంగిపోకుండా ముందుకు సాగి వెళ్ళటానికి సహాయం చేయండి. వారి కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, వ్యాధుల్లో, రోదనలో, అనేకమైనటువంటి ప్రభువా శత్రు బాధలలో ప్రభువా నీకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కన్నీళ్లు తుడవండి, హృదయాన్ని బలపరచండి. శాంతి, సమాధానం, ఆదరణతున్నాయి. మహిమ, ఘనత మీరే పొందమని ఈ సమయదను కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో ఇన్ ద చర్చ్. రేపటి దినం చర్చిలో, సంఘంలో మనం కలుసుకుందాం. మరి ప్రతి ఆదివారము 9:30 గంటలకి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి జీసస్ గ్రేస్ చర్చ్ బిల్డింగ్లో ఆరాధన జరిగింది, నిజామాబాద్, తెలంగాణ. సో కాబట్టి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, ఏ సంఘానికి వెళ్ళని వారు, ఒకవేళ నిజామాబాద్ ఎవరైనా కానీ వస్తే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఆరాధించుదాం, అందరూ కలిసి ప్రభువుని కనపరచుదాం. రేపటి దినం ఆరాధన, ప్రభువుని ఆరాధించడానికి ఆదివారం రోజు
సంఘానికి వెళ్లకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. మీ సంఘానికి వెళ్ళండి, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ కుటుంబంలోకి వెళ్ళండి, మీ ప్రియులు మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళండి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి గణపరచండి, మహిమపరచండి. దేవుణ్ణి ఆరాధించే ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. రేపటి దినం మర్చిపోకండి, విడిచిపెట్టకండి. కొందరు మానుకున్నట్లుగా మానుకోవద్దు. టైంకి వెళ్ళండి, ముందే వెళ్ళండి, ఒక అర్ధగంట ముందెళ్ళి ప్రార్థన చేయండి. ఆ పరిసరాల్లో, ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా బాగోకపోతే దాన్ని సరిచేయండి. ఓడవటం కానీ, చాపలేయటం కానీ, చైర్ చేయటం కానీ, ఇంకేదన్నా టీమ్స్కి హెల్ప్ చేయటం, అంటే టీమ్స్ అంటే మ్యూజిషియన్స్ కావచ్చు, లేకపోతే పవర్ సప్లై చేయడానికి హెల్ప్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా నానా రకాలుగా హెల్ప్ చేస్తున్న వాళ్ళు చర్చీస్లో వెళ్ళండి, చెయ్యండి. 1 గంట 2 గంటలు పని చేయండి, ముందే వెళ్ళండి, పొద్దున్నే వెళ్ళండి. 1 గంట 2 గంటలు దేవుని సేవ చేయండి, పరిచర్య చేయండి. మిమ్మల్ని పరిచారకులుగా దేవుడు అనుకుంటే పరిచర్య చేయండి. కృపావరాలతో వాడబడాలని దేవుడు మీకు ఇస్తే కృపావరాలతో వాడబడండి, వరాలతో వాడబడండి. దేవుని పరిచర్యకి మిమ్మల్ని పిలుచుకుంటే, సేవకులు పిలుచుకుంటే 5-fold మినిస్ట్రీ అనేటువంటిది ఈ 5 రకాల పరిచర్యలలో మీరు వాడబడండి. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 9:30 ఇన్ ద చర్చ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ సామ్యూయల్ ముక్కాల అని టైప్ చేస్తే మీరన్నీ నేను మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడించిన ప్రతి మాట రికార్డ్ చేయబడతా ఉంది. ప్రతిరోజు మీరు అనేకమైన వాక్యాల ద్వారా బలపడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా అధికమైన కృపతో దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు.